ఒకప్పుడు నేను అనుకునేదాన్ని నా పిల్లలకి నేను పర్ఫెక్ట్ తల్లిని కావాలి అని చెప్పేసి, పర్ఫెక్ట్ తల్లిని నేను కావాలి అని చెప్పేసి అంటే నేనేమనుకునేదాన్ని అంటే పిల్లలకు మంచి ఫుడ్ తయారు చేసి తినిపించడము, ఇంటిని అందంగా డెకరేట్ చేయడము, అంటే ఎక్కడ వాళ్ళకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం, ఇల్లు అందంగా ఉంటే వాళ్ళు పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారేమో అని చెప్పేసి ప్రతి పనిని నేను దగ్గరుండి నాది నేనే చేసుకునేదాన్ని. ఆ టైంలో నేను చాలా అలసిపోయేదాన్ని. అయినా కానీ నా అలసట అనేది నా పిల్లల ముందు నేను చూయించుకోలేకపోయేదాన్ని. ఎందుకు అంటే నేను అలసిపోయాను అని చెప్పేసి అంటే నా పిల్లలు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పేసి ఆ క్రమంలో నేను నా పిల్లల ముందు ఎప్పుడు సైలెంట్ అయిపోయేదాన్ని. వాళ్ళు ఏం చెప్పినా సరే తర్వాత చెప్పులే నాన్న అని చెప్పి, ఎందుకంటే అలసిపోయాను కాబట్టి ఎవరు ఏం చెప్పినా నేను వినలేకపోయేదాన్ని. కానీ ఒకరోజు నా కొడుకు నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఎందుకమ్మా నువ్వు మాతో మాట్లాడలేకపోతావు, సైలెంట్గా ఉంటావు, ఆడమంటే కూడా ఆడుకోవు, మేము మాట్లాడతామంటే కూడా నువ్వు మాకు టైం ఇవ్వవు, అంటే మాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా, మాతో ఆడుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి మా వాడు నాకు అన్నప్పుడు నాకు ఒక్కసారిగా నేను షాక్ అయ్యా. నేను నా పిల్లలకు మంచి తల్లిని కావాలనుకున్నాను, కానీ నా పిల్లలతో నేను కనెక్ట్ అవ్వలేకపోయానా అని చెప్పేసి ఆ రోజు నేను రియలైజ్ అయ్యా. ఎందుకంటే వాళ్ళకి నేను వండి అన్నం పెట్టి పంపిస్తేనే గొప్ప తల్లిగా అనిపించుకోదు కదా. నా ప్రతి పనిలో కూడా నేను వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలని నేను చూశాను, కానీ వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఏంది అంటే నా కొడుకుకి నేను శాంతియుతంగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, అంతేకాని వండి తినిపించడంలో కాదు కదా. వాళ్ళతోటి మనం ఎంత ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతున్నామో అనేది పిల్లలు చూస్తారు. ఇంటిని అందంగా డెకరేట్ చేయడం కాదండి, ఇంట్లో ఆనందంగా అందరం ఉన్నామా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. వాడు అన్నప్పుడు నాకు తెలిసింది, నా పర్ఫెక్షన్ అనేది నా పనిలో కాదు, నాలో ఉండాలి. అది ఎలా అంటే నా పిల్లలకు నేను హ్యాపీని ఇస్తున్నాను అని అనుకుంటున్నాను, కానీ ఆ హ్యాపీనెస్ నేను లేకుండా పోయాలి అని చెప్పేసి. కాబట్టి ఇప్పటి నుంచి నా పిల్లలకి నేను ప్రతి దాంట్లో సంతోషాన్ని ఇస్తా, వాళ్ళతోటి నేను హ్యాపీగా టైం స్పెండ్ చేస్తా అని చెప్పేసి నాది నేనుగా అనుకున్నాను. ఇలా మీరు ఎవరైనా అనుకున్నారా? అయితే నాతో ఒక అడుగేయండి, మనం అందరం కలిసి పర్ఫెక్షన్ కోసం కాదండి, పర్ఫెక్ట్ కోసం కూడా కాదు, మనం ఒక ఆనందమైన పేరెంటింగ్ వాతావరణాన్ని ప్రతి ఒక్కరం మనం క్రియేట్ చేద్దాం.